ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖ సంచలనంగా మారింది. మరణ వాంగ్మూలం అంటూ ఫేస్బుక్ లో ఆమె పోస్టు పెట్టారు. తన ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా ఆందోళనకరంగా ఉందని, రుమటైడ్ ఆర్థరైటిస్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నానని లేఖలో పేర్కొన్నారు. తన జీవితం ముగియబోతోందని, సాయం కోసం సీఎంకు పెట్టిన దరఖాస్తు బుట్ట దాఖలైందని నళిని ఆవేదన వ్యక్తం చేశారు. లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్న పరిస్థితి సరే అది పక్కకు పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అడిగినండి మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు నళినిని కలిశారు. ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని భరోసా ఇచ్చారు. సర్వీసు సమస్యలు ఏం ఉన్నా నిబంధనల మేరకు త్వరలో పరిష్కరిస్తామన్న సీఎం హామీని ఆమెకు తెలిపారు. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. అవసరమైతే ఎక్కడైనా సరే ఎంత ఖర్చైనా సరే మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ లో కానీ ఇతరత్ర కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం ప్రభుత్వమే భరించి చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఏదన్నా వైద్యపరంగా అయినటువంటి ఖర్చులకు కూడా ముఖ్యమంత్రి గారు నిధుల నుంచి ఇస్తా అని కూడా చెప్పమని కన్వే చేయడం జరిగింది. అయితే వారు పెద్దగా ఖర్చులు కాలేదని నళిని గారు చెప్పారు. ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి వారికి తెలిసిన మెడిసిన్ మరియు పతంజలి కాబట్టి ఖర్చులు పెద్దగా కాలేదని, అది కూడా ఇప్పుడు వారు పూర్తిగా అల్లోపతికి దూరంగా ఉన్నాము. తర్వాత వారు ఏదైతే నమ్ముతున్నారో ఏదైతే వారికి మంచిగా పనిచేస్తుందో ఆ ఆయుర్వేదాన్నే వాడుతా అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం మీరు అన్నట్టు కిందన పెట్టకపోవడం ఫైల్స్ రకరకాలు ఉంటాయి. మనకి తెలుసు సిస్టమ్ లో కూడా వాడు కింద సూపరింటెండెంట్ పెడితేనే మనకు తెలుస్తుంది. లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్న పరిస్థితి వస్తుంది. సరే అది పక్కకు పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అడిగినండి మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు